భైరవి అనుచరుడు. ఈడకెట్టా వచ్చాడు? మన గూడానికి నిన్ను బంధించేందుకు వచ్చినాడు. అప్పుడు నీ చేతుల్లో తప్పించుకుంటాడు. ఇప్పుడు నిన్ను చూసి చంపొచ్చుంటాడు. ఈడింకా బతికే ఉన్నాడు. ఈడెందుకు బతకాలా? చంపేస్తే పోలే. సచ్చిండు. పదం. ఏందే అట్టా సుత్తాండా? ఏట్లేదు, పులినైనా ఏటాడే ధైర్యం నీకు యాడ్ నుంచి వచ్చిందా అని ఆలోచిస్తాండా. ఈడనింకా వచ్చింది. పద. సాయన్న కుటిల పన్నాగం గురించి గ్రహించని మల్లన్న అతనితో కలిసి గర్భిణి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. ఆగినవి రా. ఈ చోట దైవశక్తి ఉండదని సామునూరు చెప్పినా కదా, భయంగా ఉండదు. పిరికోడా సరే వెళ్ళొత్తగానే ఏండే ఉండవు. వందనాలమ్మా. కస్తూరి అంటే నువ్వే కదా తల్లి? అవును. మీరు? నా పేరు మల్లన్న. ఉత్తర అరణ్యంలోని గూడెంలోనుంటా. సాములూరు మీకు పసవ సాయం దగ్గర పడిందనే మిమ్మల్ని మీకు పుట్టబోయే బిడ్డనే క్షేమంగా తీసుకురమ్మనే ఆజ్ఞాపించాడు. మిమ్మల్ని తీసుకెళ్ళినాకే వచ్చినాను. ఏందమ్మా కన్నీలో? ఏం లేదు. ఎక్కడికి తీసుకెళ్తారు? మా గూడానికి. మీకు పుట్టబోయే బిడ్డ దైవశక్తి బిడ్డ అని చెప్పినారు. మిమ్మల్ని మీ బిడ్డను కాపాడుకోవడమే నా బాధ్యత. నా ప్రాణాలు ఇచ్చేనా మిమ్మల్ని కాపాడుకుంటా. రండమ్మా. పద. మెల్లిగా తల్లి, మెల్లిగా.
వీడు నా పాన స్నేహితుడు, నన్ను ఒంటరిగా పంపించలేక తోడిచ్చినాడు. అట్టా సూతేంద్రా, ఈ అమ్మ దేవశక్తి బిడ్డకి జన్మనైపోతుంది. దండ పెట్టుకో. పదండమ్మా. అడ్డు దొరకలరా, మర్యాద చెప్తాండో. అడ్డు తొలగండి. కట్టడానికి వెళ్దామమ్మా. రండమ్మా. ప్రసవ వేదన.
అమ్మా నీకేం కాదమ్మా. పుట్టిన ఆ బిడ్డ ఎవరో తెలుసా? నువ్వే. ఏమైనదమ్మా? నవమాసాలు మూసి కన్న బిడ్డని జన్మనిచ్చిన వెంటనే దూరం చేసుకోవాల్సి వస్తే ఏ తల్లి కంటే కన్నీరు రాకుండా ఉంటుంది? ఏ లోకంలో నాకంటే దురదృష్టవంతురాలు ఎవరుంటారు? బిడ్డను దూరం చేసుకోవాలనా? ఎందుకు? ఇచ్చిన మాట కోసం, నా బిడ్డ ప్రాణాల కోసం. అర్థం కాలేదమ్మా. కానీ మీరు పడుతున్న బాసుత్తా అంటే మీ జీవితంలో ఏదో ఇసాదం ఉందని మాత్రం అర్థమవుతుందమ్మా. అసలు ఏం జరిగినది? నేనెవరో తెలుసా? నాగలంక జమీందారు గారి అర్ధాంగిని. జమీందారు వారి వంశమా? మరి మీకు ఈ పరిస్థితి ఏంది? నా ఈ పరిస్థితికి కారణం జమీందారీ పాలనే. మా ఆయన నాకు మంచి భర్తగానే కాక ప్రజలందరికీ తల్లో నాలుకలా, కష్టాల్లో ఉన్న వాళ్ళకి దానకర్ణుడిలా, 2 మాటల్లో చెప్పాలంటే మంచి మనసున్న మనిషిగా, గొప్ప వ్యక్తిగా బ్రతికారు. కానీ మా మరిది అంటే మా ఆయనకు స్వయాన తోడపుట్టినవాడు మాత్రం సర్వ వ్యసన సంపన్నుడు. అతనికి లేని వ్యసనం అంటూ లేదు. మద్యం, జూదం, పరస్త్రీ వ్యామోహం అన్నీ. అతని వల్ల మా వంశం పరువు ప్రతిష్టలు పోతున్నాయని మా ఆయన అతన్ని ఎన్నోసార్లు మందలించారు. కానీ అతను వినలేదు సరికదా. అతని అకృత్యాలు మరింత పెరిగాయి. ఆ రోజు జరిగిన సంఘటన నా జీవితాన్ని తారుమారు చేసింది. మరో గడియలో పెళ్లి బిడ్డల మీద కూర్చోబోతున్న ఓ అమ్మాయి మానాన్ని, ప్రాణాన్ని తీశాడా రాక్షసుడు. అది విని భరించలేకపోయాడు, సహించలేకపోయాడు మా ఆయన. తమ్ముడు తనవాడైనా ధర్మం మరవకూడదని అతను చేసిన తప్పుకు శిక్షగా 100 కొరడా దెబ్బలతో పాటు గ్రామ బహిష్కరణ చేశారు. అంతేకాదు, తమ జమీందారీ వారసత్వం అతనికి సంక్రమించదని శాసనం చేశారు. దాంతో మా ఆయన మీద వాడు కక్ష కట్టాడు. ఆయన్ని, నన్ను అంతం చేయడానికి సిద్ధమయ్యాడు. అనుకున్నట్టే మేం పక్క గ్రామంలో ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుంటే దారి మధ్యలో కాపు కాశారు. మా
ఆయన్ని చంపేశారు. అప్పటికి నేను 5 మాసాల గర్భవతిని. కడుపులో బిడ్డ ప్రాణాల్ని నా గుండెల్లో, నా ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని ఈ అరణ్యంలోకి పారిపోయి వచ్చాను. అప్పుడు నన్ను రక్షించిన వారే ఆ స్వాముల వారు. అది జరిగింది. నా బిడ్డ ఈ భూమి మీద పడకముందే తన జాతకాన్ని చెప్పారు. నా బిడ్డ పుట్టిన తర్వాత గొప్ప వ్యక్తి అవుతుందని. కాకపోతే బిడ్డ పుట్టిన వెంటనే తల్లికి దూరం అవుతుందని. అలా కాని పక్షంలో తల్లి వల్లే బిడ్డకు మరణం సంక్రమిస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్టే నా మరిది ఇంకా నా కోసం గాలిస్తూనే ఉన్నాడు. నేను అతనికి చిక్కితే నన్ను, నా బిడ్డని చంపేస్తాడు. అందుకే నా బిడ్డను మీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాను. మీ పానాలకేం భయం లేదమ్మా. చెప్పానుగా, నా పానాలు అడ్డుపెట్టేనా మీ పానాలు కాపాడతానమ్మా. మీరు నాతో పాటే మా గుడానికి రండి. మీ స్వాములారు చెప్పిన మాట ఎప్పుడైనా అబద్ధమైందా? లేదు. మరి నీతో గూడానికి వచ్చి నా బిడ్డ ప్రాణాలు పోగొట్టుకోమంటావా? నేను బయలుదేరుతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డ ప్రాణాలకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటానని నాకు మాట ఇవ్వు. అట్టాగే అమ్మా. చెప్పు చెప్పు చెప్పవే చెప్పు చెప్పవే. నేను అడిగేది బొమ్మ చెప్పు. చెప్పే చెప్పు. అడగదాదు అసలు. అడగదాదు ఇంటి కాదంటే చెప్పు. చెప్పు ఎలా తప్పించావు చెప్పు. చెప్పు. చెప్పు అడిగేంటే ఎలా తప్పించావు చెప్పు. ఇంటి ఆడబెట్టాడు అడగదాదు నిన్నే. చెప్పు. చెప్పు ఆడున్నాడు చెప్పు. అడగదాదు ఇంటి కాదు చెప్పు. చెప్పు చెప్పు. చెప్పు చెప్పు చెప్పే. ఏడని బిడ్డ ఏడా చెప్పు. లేకపోతే సత్తావు. ఊకే పేనాలు పోతాయి చెప్పు. చెప్పే. లేకపోతే పేనం తీస్తా. నేను చెప్పినా మీరు నా ప్రాణాలు తీస్తారని తెలుసురా. చంపు. చెప్పే. చెప్పను చెప్పే. చెప్పను. ఏయ్!